హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? శుభ సాయంత్రం అండి. ఏంటంటే ఈరోజు నేనైతే వారం నుంచి బట్టలను సర్దుదామనేసి ఇక్కడే పెట్టానండి. బట్టల కాడకు వచ్చేలాక బద్ధకం అయిపోతుంది. ఏం సర్దుదాంలో రేపు సర్దుదాం అని ఇట్లనే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బట్టలు అయితే ఉన్నాయో. మళ్ళీ ఉండండి, ఇదిగోండి ఎన్ని బట్టలు అయితే ఉన్నాయో. అయ్యో దేవుడా, ఎప్పుడు ఇవన్నీ సర్దేది చీరలన్నీ మడతేసుకొని పెట్టుకున్నా. రోజు వచ్చి కూర్చుంటా, ఇవన్నీ మడతేసుకొని అక్కడ పెట్టుకోవడానికి మాత్రం టైం లేదు నాకు. ఇవన్నీ మూటగట్టి మళ్ళీ ఇస్త్రీ ఐరన్కి చేపిద్దామని ఇచ్చేసిన ఆంటీకి ఇచ్చేస్తే ఐరన్ చేయడానికి ఇస్తే ఆంటీ ఉండి ఏదో పని పడ్డదనేసి మళ్ళీ తీసుకొచ్చి మా ఇంట్లో వేసింది. ఇప్పుడు ఇదొక్క మూట, ఇవన్నీ బట్టలు. అయ్యో దేవుడా, ఏంద్రా బాబు ఇన్ని బట్టలు, ఇన్ని కథ. మా బాగుండే ఏందమ్మా ఇదంతా ఇంత చేస్తున్నావు నువ్వు? ఎన్ని చీరలన్నీ ఉన్నాయి, మళ్ళీగా తీసుకుంటా ఉంటావు. అయ్యో అని అంటనే ఉంటాడు. ఫ్రెండ్స్, ఏం చేస్తాం, ఆడవాళ్ళకి అనేది చీరలు అంటే చాలా ఇష్టం. ఎవరికి చీరలు అంటే ఇష్టం లేకుండా ఉంటుందండి? అందరికీ ఇష్టమే ఉంటుంది ఫ్రెండ్స్ చీరలు అనేది. ఇంకా ఎన్ని చీరలు ఉన్నాయి, ఇంకా తీసుకుందామని ఆలోచనే ఉంటుంది. కొట్టు దగ్గర పోతే ఇంకో ఏమన్నా ఉంటే, నేను కొట్టు దగ్గర పోతే ఇంకో చూస్తా బాగా చీర అనేసి అంట. అయ్యో నువ్వు అందుకనే వచ్చింది నా ఎమ్మటి, ఊరికే రావు అనేసి అంటాడు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఇంట్లో వాళ్ళు కూడా అట్లనే అంటారు? మీ హస్బెండ్ వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కానీ మా బాబు అయితే నాకు నేను నచ్చిన చీరలు అయితే తీసిస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలి, మీరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి.